హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్. ఈరోజు నేను మీకు హెల్దీ సలాడ్ రెసిపీని చూపించేస్తున్నానండి. అదే మెలాన్ సాలెడ్ అండి. చూస్తున్నారు కదండి మన సలాడ్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులో మనం వాటర్ మిలాన్, మస్క్ మిలాన్ అన్నీ కూడా స్కూప్స్ తీసుకుని యాడ్ చేసుకున్నామండి. పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారో, మా ఇంట్లో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వాటర్ మిలాన్ని ఇలా చిన్న చిన్న స్కూప్స్గా తీసుకొని పెట్టుకోవాలి. మనకి ఈ స్కూపర్ అనేది సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయండి. ఒకవేళ మీ దగ్గర స్కూపర్ కనుక లేకపోతే పీసెస్ లాగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మస్క్ మిలాన్ని కూడా అదే విధంగా స్కూప్స్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. కలర్ఫుల్గా ఉంది కదండి, ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఆ ఫ్రూట్స్ అనేది తీయగా ఉంటాయండి. ఇలా మామిడికాయని యాడ్ చేసుకోవడం వల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేసుకోవాలి. మనకి స్మెల్, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక పించ్ అంతా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనకి కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది డామినేట్ అవుతుందండి. కాబట్టి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు, రుచికి సరిపడా ఉప్పు, తర్వాత కొద్దిగా జల్జీరా పౌడర్ అండి. ఈ జల్జీరా పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవరే కాదు, మనకి అరుగుదల కూడా చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా పౌడర్డ్ షుగర్ అండి, చక్కెరని మిక్సీకి పట్టుకొని యాడ్ చేసుకోవాలి. మీకు చక్కెర వద్దు అనుకుంటే దాని బదులు రీప్లేస్మెంట్గా హనీని, తేనెని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా లెమన్, నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, కలర్ఫుల్గా యమ్మీగా ఉంది. అండ్ ప్రాసెస్ కూడా ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఈ స్కూపర్తో స్కూప్ చేస్తూ ఉంటే మా పిల్లలు అయితే నేను చేస్తాను స్కూప్స్ అని చెప్పి బాగా మారం చేశారండి. అంతే అండి, టేస్టీ సలాడ్ తయారైపోయింది. ఇది వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రెష్గా సర్వ్ చేసేసుకోవాలండి. లేకపోతే ఆ మెలాన్స్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.